హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఇవాల్టి రెసిపీ ఎగ్ పొంగనాలు. అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, 2 గుడ్లు, అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర కరివేపాకు. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులో జీలకర్ర కొద్దిగా, అల్లం పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. తర్వాత క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడిన సాల్టు, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా, సో మరి కారం ఎక్కువ వేయని అవసరం లేదండి. మసాలా పౌడర్స్ కూడా నేనేం యూజ్ చేయలేదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కోడిగుడ్లను వేసుకోవాలండి. వీటిని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇది చల్లారాక ఎగ్స్లో మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ పొంగనాలను వేసుకోవాలండి. టూ మినిట్స్ తర్వాత మెల్లగా ఒక్కొక్కటి తిప్పుకోవాలండి. ఈ విధంగా అన్నీ తిప్పుకొని ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్స్లా పెట్టొచ్చండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పొంగనాలు రెడీ అయిపోయండి. నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇవి నార్మల్గా తినేయొచ్చండి, లేదా ఏదైనా సాస్ కాంబినేషన్తో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి.
ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.